సిఓపిడి అనేది ఎంతవరకు కామన్ అయిపోయింది అండ్ ఇది చాలా డేంజరస్ అని కూడా చెప్పచ్చా? రైట్, సిఓపిడి అనేది చాలా కామన్ డిసీజ్ అండి. ఇప్పుడు మీరు వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే 2019లో 2019లో వరల్డ్ వైడ్ ఒక స్టడీ చేశారు. అంటే ఏ డిసీజెస్ బాగా కామన్గా ఉన్నాయి అని చేస్తే ఫస్ట్ వచ్చింది ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బు, తర్వాత స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్, థర్డ్ సిఓపిడి అంటే థర్డే సిఓపిడి. సో అంత కామన్. కానీ చాలా మందికి ఇది తెలియని విషయం అని కూడా చెప్పొచ్చు కదా? ఎస్, అవునండి. సో ఇది చాలా మందికి తెలియని విషయము. ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. అందరూ హార్ట్ స్ట్రోక్ అన్న బ్రెయిన్ స్ట్రోక్ అన్న వెంటనే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది, కానీ ఇది అలా కాదనమాట. సో ఇది థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ గురించి చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒక సంవత్సరంలో కనుక ఒక 1 lakh మంది చనిపోయారంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి స్ట్రోక్ది, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి సిఓపిడిది. సో అంత కామన్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ కనుక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ 30 లక్షల నుంచి 40 లక్షల మంది చనిపోయారు సిఓపిడి వల్ల, ఓన్లీ సిఓపిడి వల్ల.